వచ్చిన చదవమా. మన ప్రభు ఏం చేస్తున్నాడు? తన దాసురాలి దీనస్థితిని కటాక్షిస్తున్నాడు. మన దీనస్థితిని కూడా మనల్ని కటాక్షించేటువంటి మన దేవుడు. మన దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా మన ప్రభు మనల్ని కటాక్షించినాడు. 48 వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించుచున్నది. ఇది ప్రతి ఒక్కరి తలంపై ఉండాలి. పరిశుద్ధ మందిరానికి చేర్చిన ప్రతి ఒక్కరి తలంపు, ప్రతి ఆశ కూడా ఏమై ఉండాలా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. మనం ప్రభు యందు ఆనందించేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. 49వ వచనం కూడా చదవమా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని ఆయన నామము పరిశుద్ధము. ఇది మన అంశం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. సర్వశక్తుడు, ఆయనకు సర్వం మీద అధికారం ఉంది, సర్వం చేయడానికి అధికారం ఉంది. మరీ ముఖ్యంగా మన పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం ఉంది. అంత గొప్ప దేవుడు ఆయన. మరి ఎవరికి ఈ లోకంలో ఈ అధికారం లేనే లేదు. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎరగాలి. ఇది చేసినాడా లేదా? మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనము తలపోసుకోవాలి. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ప్రతి ఒక్కరి జీవితంలో చేసినాడా గొప్ప కార్యాలు? అది మనకు మాత్రమే తెలుసు. మరి వేరే వాళ్ళకి తెలియదు. మనకు మాత్రమే తెలుసు. ఏం చేశాడు, ఎలా కాపాడాడు, ఎలా సంరక్షించినాడు, ఎలా పోషించినాడు, ఎట్లా వ్యాధి బాధల్లో ఎలా మనకు మరి మానుపుతూ వచ్చాడు, నయం చేస్తూ వచ్చాడు. మన దుస్థితిలో, మన ఇరుకు ఇబ్బందుల్లో, మన సమస్యల్లో మనకు చాలినంత దేవుడిగా ఉండి నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు. ఇవన్నీ మనం ఎరగాల మన జీవితంలో. అప్పుడైతేనే మన హృదయంలో నుంచి ఆయన మనం ఆరాధించగలం. ఇంకోటి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24వ వచనం. త్వరగా తీయండి దయచేసి. కీర్తన గ్రంథము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడం. ఇదే ఆరాధన. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. ఈ దినం పరిశుద్ధ దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించడం. ఎప్పుడు మనం ఉత్సహించగలము, ఎప్పుడు సంతోషించగలము? ఆయన మనకు చేసినటువంటి మేలులు, సహాయాలు మనం ఎరగలిగితే, గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినటువంటి దేవుని ఎరిగితే ఆటోమేటిక్గా మనము ఉత్సహిస్తాం. మనకైతే ఉత్సాహం వచ్చేస్తుంది. దేవా ఎంత గొప్ప కార్యం చేసినావు దేవా. మరి ప్రతి ఒక్కరికి వారి పనులను బట్టి వాళ్ళకు దేవుడు చేసే కార్యాలు వాళ్ళు ఎరగచ్చు. ఏదో కష్టపడుతుంటారు, వాళ్ళకు అనుకోకుండా ఫలితం ఎక్కువ వచ్చింది అనుకోండి, కష్టపడి లేదా ఎక్కువ వర్క్ పని చేసినందువల్ల ఎక్కువ కూలి వచ్చింది అనుకోండి, ఎక్కువ డబ్బు వచ్చింది అనుకోండి, సంతోషించరా? ఖచ్చితంగా సంతోషిస్తారు కదా. తర్వాత రైతు పంట వేస్తాడు, పైరు పెడతాడు, తోటలు పెడతాడు, కూరగాయలు పండిస్తాడు, లేక పంట పండిస్తాడు. మంచి పంట వచ్చింది అనుకోండి, నీళ్ళు సమృద్ధిగా వచ్చేసినాయి, పురుగు గిరుగు ఏం పట్టలేదు, బాగా ఏది మందులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు, మంచి పంట దిగుబడి వచ్చింది అనుకోండి, ఎంత సంతోషిస్తాడు రైతు కదా. అలాగే ఉద్యోగస్తులు కూడా అంతే. ఇంక్రిమెంట్ వచ్చింది అనుకోండి, ఎంతో సంతోషం. లేదా ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఇంకా సంతోషం కదా. అట్లాంటి పరిస్థితుల్లో దేవా నాకు ఎంత మేలు చేసినావు దేవా. రైతుకు ప్రాముఖ్యంగా రైతుకు తెలుస్తుంది కష్టాలన్నీ కూడా. మేము బ్యాంకులో పనిచేసాను కాబట్టి ప్రతి మూలాన ఉన్నటువంటి పల్లెలకు పోయేవాడిని. వాళ్ళు చేసే కష్టం చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేది. నేను చాలా తెల్లవారుజామునే పోయేవాడిని. అప్పుడే వాళ్ళని పట్టుకోవాలంటే, వాళ్ళని అర్లీ మార్నింగ్ పోయినామంటే వాడు తయారయ్యి బయటికి పోయే లోపల పట్టుకోవాలా. తెల్లవారుజామున అంటికి పోయినాం అనుకోండి, వాడిగా నిద్రపోతుంటాడు. నేను పోయినప్పుడు అట్లా పోయేవాడిని. మొండి బాకీని పట్టుకోవాలంటే అర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలా. నా కర్తవ్యమే
డబ్బు వసూలు చేయాలా, మొండి బాకీ వసూలు చేయాలా. నా ఉద్దేశం అది. వాడు దొరికినాడు అనుకో, ఫస్ట్ వాడు దొరికితేనే సంతోషం. దొరికినాడు వీడు మొండివాడు, నాకు తప్పించుకోపోయేవాడు అనుకో. అట్లా మన జీవితంలో రకరకాలటువంటి మన కార్యాలు చేస్తూ వచ్చినాడు దేవుడు మన జీవితంలో. కనుక మనం ఉత్సహిస్తామన్నమాట ఇటువంటి సమయాల్లో. అప్పుడు దేవుని గురించి మనం పాటలు కూడా పాడుకుంటాం. ఎక్కడో పొలాలలోనే కానీ, గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఉన్నప్పుడు కానీ, ఏ పనులు ఉన్నప్పుడు కూడా మనం కూడా అక్కడ కూడా దేవుని మనము ఆరాధించగలం, ఆరాధించుకోవచ్చు, ఉత్సహించవచ్చు, సంతోషించవచ్చు. దావీదు మహారాజు మొదట ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసే పని అవుతుంది. వాళ్ళ ఇంటిలో కూడా అందరికంటే చివరి వాడు. సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చి అడిగినప్పుడు, అందరు అయిపోయినారా, ఇంకా ఉన్నారా అంటే, ఉన్నాడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, చివరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేసుకుంటున్నాడు, నేను మేపుకుంటున్నాడు అడవిలో అన్నాడు. అతను పిలిపించండి, అతను వచ్చేంత వరకు నేను వెళ్ళను అని చెప్పి కూర్చున్నాడు. కాబట్టి ఏ పని చేసినా కానీ కూడా దేవుడు ఆశీర్వదిస్తే మనము ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఉత్సహిస్తాం. అలాగే దావీదు మహారాజు ఏమంటాడు చూద్దాం. కీర్తనల గ్రంథము 103 1వ వచనం. 103వ కీర్తన 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చూడండి, గొప్ప మహారాజు. ఈయన మించినటువంటి రాజు లేనే లేడు ఇశ్రాయేలులో, ప్రపంచంలోనే లేడు. అటువంటి గొప్ప రాజు ఈయన. అంటే గొర్రెలు కాసుకునేవాడు అంత గొప్ప రాజు అయినాడు. ఎందుకు? దేవుని ఆశీర్వాదం వల్ల, దేవుని నడిపింపు వల్ల. కాబట్టి ఆయన ఎంత సంతోషించుంటాడో ఆలోచించండి. గొర్రెలు కాసుకునేవాడు రాజు అయ్యాడంటే ఎంత సంతోషించిందలా, ఎంత ఆనందించిందలా, ఎంత దేవుని ఆరాధించిందలా. మనం కూడా మన కొద్దీ మనము దేవుని ఆరాధించాలి, ప్రతి ఒక్కరం కూడా. అలా 2వ వచనం కూడా చదవమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని మరువకము. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆరాధన, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, మేలులు, మరి ఎన్నో ఆపదల నుంచి కాపాడింటాడు, ఎన్నో సమస్యల నుంచి మనం గట్టెక్కించింటాడు, ఎన్నెన్నో రకాలుగా మనకు ఉపకారాలు చేస్తూ వచ్చినాడు మన దేవుడు. అవి మనము తలపోసుకుంటే చాలు, జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. వాక్యాలన్నీ చదవడము, లేకపోతే చదువచ్చు, బైబిల్ అంతా చదివి ఉండాలా, జ్ఞానం ఎంతో ఉండాలా, ఆరాధించాలా అని ఏమీ లేనే లేదు. చదువు రానివాడైనా, పామరుడైనా, గొర్రెలు కాసుకునేవాడైనా, గాడిదలు కాసేవాడైనా, ఎవరైనా కానీ కూడా తనకు చేసిన మేలును తలపోసుకుంటే, ఉపకారం తలపోసుకుంటే అదే ఆరాధన. రైట్. ఆయన చేసిన ఉపకారంలో దేని మరవకుండా మనం ఇప్పుడు తలపోసుకుందాం. ఆయన చేసినటువంటి మేలులో, ఉపకారంలో దేనిని మరవకుండా తలపోసుకుందాం. అలాగే దేవుడు ఏం చేశాడో మనకు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినాడు. మన జీవితాలు చేర్చినాడా లేదా? తన ఐశ్వర్యం, తన మహిమైశ్వర్యంలో, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చినటువంటి దేవుడు. అలాగే సామెతలు 2వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. ఎవరిచ్చారండి ఈ బుద్ధి, వివేచన? ఎవరిచ్చినారు ఇది? బుద్ధి, వివేచన ఎవరిచ్చినారు మనకు? ఏ పని చేయాలంటే కూడా మనకు జ్ఞానం అవసరము. ఎవరి పనిలో వారికి జ్ఞానం అవసరము. ఏ పని కూడా చేయలేం. బుద్ధి, జ్ఞానము, వివేచన ఇవి లేకుంటే ఏ పని కూడా చేయలేం. ఎలాంటి పని కూడా చేయలేం. ఎలాంటి ఉద్యోగం చేయలేం, ఎలాంటి పని కూడా చేయలేం. చిన్న పని కానీ, పెద్ద పని కానీ, రైతు పని కానీ,
గొర్రెలు కాసే పని కానీ ఏదైనా కానీ బుద్ధి నిన్ను కాపాడును. మనకు బుద్ధి ఉంటే కాపాడబడతాం, కాపాడుతూ వస్తుంది అదే మనం. వివేచన ఏం చేయాలా ఇప్పుడు? అదే వివేచన. ఇప్పుడు ఏం చేయాలా? ఇమ్మీడియట్గా ఏం చేయాలా? ఏదైనా సమస్యకి ఏమి దానికి వివేచన. ఈ రెండు కూడా ఏం చేస్తాయి? బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలిగా వస్తుంది. అంటే అపాయం రాకుండా తప్పిస్తుంది, సమస్య రాకుండా తప్పిస్తుంది. ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటివే. ఆ 2వ అధ్యాయమే, సామెత 2వ అధ్యాయమే 12వ వచనం. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించు. ఈ బుద్ధి వివేచన అనేటివి ఏం చేస్తాయంటే మనం కాపాడుతాయి, మనకు కావలిగా ఉంటాయి. అంతేకాకుండా దుష్టుల మార్గము నుండి తప్పిస్తాయి. మూర్ఖుల మాటల నుండి, వాళ్ళ చేతిలో నుండి మనం రక్షిస్తాయి. మళ్ళీ ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా ఉన్నాయా లేదా? ఎన్నో ఉన్నాయి కదా. దుష్టుల మార్గం తప్పించబడుతున్నాం. వాళ్ళు మూర్ఖ మాటల నుంచి కూడా ఎన్నో మాటలు, మనల్ని సూటిపోటి మాటలు, ఇంకా ఎన్నో మనం కించపరిచే మాటలు, వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించేవాడు మన దేవుడే. తప్పిస్తూ వచ్చినటువంటి దేవుడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఇప్పుడే చెప్పాను, ఈ బుద్ధి జ్ఞానము వివేచన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? బుద్ధి జ్ఞాన వివేచన ఇవన్నీ కూడా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. మరి ఆయన యందే ఉన్నాయి ఇవన్నీ కూడా. బుద్ధి జ్ఞానము వివేచన కావాలంటే అవన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవా, బుద్ధి ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, ఎన్నో సమస్యల నుంచి కాపాడావు, ఎన్నో దుస్తుల నుంచి కాపాడినావు, మూర్ఖుల మాటల నుంచి నన్ను కాపాడినావు, మూర్ఖ మాటల నుంచి కాపాడుతూ వచ్చినావు. కాబట్టి ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను. కీర్తన గ్రంథము 119 కీర్తన 14వ వచనం. కీర్తనలు 119 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. వీటన్నిటిని బట్టి మనము సంతోషించిన వారమే ఉంటున్నాం. ఇవన్నీ సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి సంతోషించుచున్నాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్యం. ఇది చాలా సులభంగా మనకు ప్రాప్తించేది. ఏది చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మనకు జ్ఞానము అంటే గొప్ప గొప్ప చదువులు, డిగ్రీలు చదివి సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానం ఎవరికి తగినట్టు వాళ్ళకు జ్ఞానము దేవుడు ఇస్తూ వస్తాడు. ఎవరికి ఏ అవసరమో అంత జ్ఞానం దేవుడే ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడు మనకు జ్ఞానం? అది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము, అదే జ్ఞానానికి ఆధారం, మూలము, మెయిన్. ఇంకోటి ఏమంటే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ముందు చెప్పినాను కదా, ఆయన బుద్ధి వివేచన ఇచ్చే దేవుడు అని చెప్పేసి దానికి సంబంధించినది. ఏముంది? ఇంకోటేమి? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఆయన గురించి తెలుసుకోవడమే. మొదట ఏమి? ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. తర్వాత ఆయన గురించి తెలుసుకుంటూ పోతూ ఉంటే మనకు ఏమొస్తుంది? వివేచన వస్తుంది. ఆయన గూర్చిన తెలివియే వివేచన ఆధారం. చూడండి, ఆయన యందు ఊరికే విశ్వాసం ఉంచి ఆయన గురించి తెలుసుకుంటూ పోతే, ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే చాలు.
జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా ఏం కావాలా? ఈ బుద్ధి, జ్ఞానములు, వివేచన కావాలి. ఇవన్నీ కూడా ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఆయన్నే ఆధారము. ఆయన భయభక్తులే జ్ఞానమునకు ఆధారము, సర్వ సంపదలకు ఆధారం. అది సామెతల గ్రంథము ఇంకా ఏం దేవుడు మనకి ఇస్తున్నాడో చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. చూడండి, మనం ఏం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడు తెలుసుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ మనకు దేవుడు కలగజేస్తాడు, మనం పొందుకుంటాం ఆయన నుండి. ఏం చూడండి, దేవుని యందు విశ్వాసం వస్తే, ఆయన ఎందుకు ఉంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు దీర్ఘాయువు అంటే ఎక్కువ ఆయుష్, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం. మనం ప్రతి ఒక్కరికి కూడా ఆశ కదా, జీవించాలి భూలోకంలో, ఇంకా జీవించాలా, ఇంకా జీవించాలా, 100 ఏళ్ళు అయినా కానీ కూడా జీవించాలని కోరుకుంటారే కానీ మరి దేవుని ఎరిగిన వాళ్ళు మాత్రం ఆయన దగ్గరికి ఎప్పుడెప్పుడు పోదామా అని ఉంటారు. కానీ ఇక్కడ మనకేమంటే, మనకు దీర్ఘాయువును మనకు ఆయుష్ను కలిగజేసేటువంటి మన దేవుడే. మనం జీవించే సంవత్సరములు అధికం చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి చూడండి, సులభంగా మనం ఇవన్నీ పొందగలం. జస్ట్ మన దేవుని తెలుసుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంటే, ఆయన గూర్చి తలపోసుకుంటుంటే, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ పోతుంటే, మరి ఏవి గ్రంథాలు ఏవేవో చదువుకుంటూ పోవాల్సిన పనిలే, డిగ్రీలు పొందాల్సిన పనిలే, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాల్సిన పనిలేదు. సులభంగా మనము ఇవన్నీ పొందగలం. ఏమేమి పొందగలం? బుద్ధి, జ్ఞానములు, వివేచన, ఇంకా ఇప్పుడే చదివింది ఏమి, దీర్ఘాయువు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు, మనకి ఇచ్చినాడు. ఇప్పుడంతా మనం జీవిస్తున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆయుష్. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ఇచ్చినటువంటి చదువు, ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగము, అన్ని రకాలు. రైతుకి ఇచ్చినటువంటి జ్ఞానము, పైరు, పంట, పాడి, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము, మన జీవితంలో అవసరమైనటువంటి అంశం. 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఉంచి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను గనక దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను. ఎబినేజరు మనకు చాలా మంది తెలుసు, బైబిల్ తెలిసిన వాళ్ళకందరికీ ఎబినేజర్ అని తెలుసు. ఎబినేజర్ అంటే ఒక పేరు. అది రాయిని నిలబెట్టి, సమూయేలు ఆ రాయిని నిలబెట్టి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అంతకుముందు దేవుడు చేసినటువంటి సహాయం, ఆయన అక్కడికి యోర్దాను నదిలో వచ్చి దాటిన తర్వాత నిలబెట్టేసి తిరిగి అది రాయిని పెట్టి ఎబినేజరు అని పేరు పెట్టాడు. అంతకుముందు చేసినటువంటి సహాయాన్ని బట్టి దేవుణ్ణి తలపోచుకుంటూ, దేవా మాకు ఎన్నో సహాయాలు చేశావు, ఎన్నెన్ని చేశాడో అవన్నీ చాలా సమయం పడుతుంది. అందరికి తెలుసు, మీకు తెలియని వాళ్ళు మళ్ళీ తెలుసుకోవచ్చు. ఎన్నో సహాయాలు చేసినాడు దేవుడు. అప్పటికే ఐగుప్తు నుంచి కాపాడి బయటికి రప్పించాడు, దాసత్వం నుంచి బయటకు పంపించాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చినారు. వాళ్ళకు భోజనము, అన్న కురిపిస్తూ వచ్చాడు, సమృద్ధి అయిన నీళ్లు దయచేస్తూ వచ్చాడు, ఎన్నెన్నో చేస్తూ వచ్చాడు కదా. ఇవన్నీ చేస్తూ వచ్చేది కాక ఇంకా అనేక ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మంగా చెప్పేశారు. ఇవన్నీ ఇంతవరకు యెహోవా మనకు సాయం చేసెను, మనకు చేస్తూ వచ్చాడు కదా, అది తలపోసుకుందాం. ఇంతవరకు మనకు సాయం చేశాడు ఆయన. అందులో మన జీవితంలో ఆయన ఎబినేజర్ అయినటువంటి దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ 1:6.
ఎఫ్ఎస్సి 1:6. ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఇక్కడ చేరొచ్చాం. ఇట్లా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునికే, మనం ఆయన ఎరగక మునిపే, ఆయన ఎవరో ఏమో మనకు ఎవరు తెలుసు? ఎవరికి మనకు తెలియదు. ఒకప్పుడు దేవుడు అంటే ఎవరు తెలియదు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, ఇవన్నీ మనకు తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఆయనలో ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడు? ఆయనలో మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏర్పరచుకున్నాడు. ఆ దీన్ని బట్టి కూడా మనము ప్రభుని ఆరాధించాలి. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమతో మనం ఏర్పరచుకున్నాం. మనం ఏర్పరచుకోలేదు, ఆయనే మనం ఏర్పరచుకున్నాడు. అదే మా ఎఫ్ఎస్సి 1:3. క్రిస్తును దీన్ని బట్టి కూడా మనం ఆరాధించాలి. ఏం ఇచ్చినాడు మనకు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. భూలోకంలో ఇవి అవి కాకుండా ఆత్మ సంబంధమైనటివి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. దీన్ని బట్టి కూడా మనము ఆయన ఆరాధించాలి. అపొస్తలుల కార్యములు 17:25. ఇంకా 2-3 వచనాలు చూసుకొని మనం ఆరాధన ప్రవేశిస్తాం. త్వరగా, సమయం సరిపోవడం లేదు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసినటువంటి దేవుడు. ఎలాంటి దేవుడినా ఆయన అందరికీ, అంటే ఆయన నమ్మిన ప్రజలకు, నమ్మకున్న ప్రజలకు కూడా ఏం దయచేస్తున్నాడు? అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసి. మనం జీవించి ఉండాలంటే ఏం అవసరం? మనకు ఊపిరి. ఆ ఊపిరి ఉంటేనే మనకు జీవం. ఆ ఊపిరిని దయచేసినాడు, జీవాన్ని దయచేసిన. అందును బట్టే మనం ఆయన సన్నిధికి చేరి వచ్చాము. ఇప్పుడు మనం జీవంతో ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము. ఊపిరి దయచేస్తున్నాడు సమస్తం. అంతేకాకుండా మనకి ఏం కలిగి ఉన్నామో ఆ సమస్తమును కూడా ఆయన దయచేసినటువంటి దేవుడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి. ఆ ఎఫ్ఎస్సి పత్రిక 1:7. ఇంకా ఇప్పుడు చదవమా. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది గొప్ప కార్యం మన జీవితాల్లో. ఇంతకుముందు మనము తెలుసుకుంటూ వచ్చేటివన్నీ దేవుడు అన్ని ఉచితంగా ఇస్తూ వచ్చాడు. అన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి చాలు, ఆయనను తెలుసుకుంటే చాలు, ఆయన యందు భయభక్తులు ఉంటే చాలు, అన్ని దేవుడు ఇస్తూ వచ్చినాడు. కానీ ఇక్కడ ఏమంటే ఆయన రక్తము వలన, అంటే ఆయన రక్తంను మనము తెలుసుకొని ఉండాల. ఆయన గురించి మనం ప్రభు అయిన యేసుక్రీస్తును మనకి ఏం చేశాడు అనేది మనకు గ్రహించి ఉంటే ఇది మనకు వర్తిస్తుంది. ఆయన రక్తము వలన మనకు ఏమి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇది మనకు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇచ్చేది కాదు. ఇది యేసుక్రీస్తు రక్తము వలననే మనకు ఇవన్నీ కలిగేది. విమోచనము, మన అపరాధములకు క్షమాపణ, ఇవన్నీ కూడా ఆయన రక్తం ద్వారానే మనకు కలుగుతాయి, ప్రాప్తిస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎవరెవరికి అవసరం అనేది ఇప్పుడు చూద్దాం. రోమాపత్రిక 3:10. మనం ఎలాంటి వాళ్ళము, దేవుడు ఎలాంటి వాడో చూస్తూ వచ్చాం. మనకి ఏం సాయం చేస్తూ వచ్చాడో చూస్తూ వచ్చాం. ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ వచ్చాడో చూసాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలు. ఈ ప్రపంచంలో నీతిమంతుడు అనేవాడే లేడు.
ఏదో ఒక లోపము, ఏదో ఒక సమస్య, ఏదో అంటే మన కృంగుదలను బట్టి, మనకు సమస్యలను బట్టి, మనకు ఎన్నెన్నో ఇవన్నీ ఆలోచనలు బట్టి మనకు ఏమున్నాయి, మనము నీతిమంతులుగా ఉండలేకపోతున్నాం. పాపులం గాను అపరాధం గాను మనము తీర్చబడుతున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ ప్రపంచంలో అందరూ కూడా అనీతిమంతులే. అలాగే రోమపత్రికనే అదే అధ్యాయము 23వ అధ్యాయం 23 వచ్చినాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తూ వచ్చాం. అందుబట్టే మనం ఏ భేదం లేకుండా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ వచ్చాం. అందుకే మనము ఆయన సన్నిధిలో ఆయన రక్తాన్ని మనము కోరుకోవాలి. అందుని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే పాపంను తీసేస్తాడు, తన మహిమను మనకు దయచేస్తాడు. చివరిగా 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చూసుకొని మనం ఆరాధనలోకి పోదాం. అయితే ఇంకా మనకు దేవుడు ఇంకేం చేసినా చూడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రుడిగా చేసి, మన పాపను మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో చేరి ఆయన రక్తం కిందికి మనం వస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రుడిగా చేయి. మరి ఇన్ని కార్యాలు మన జీవితంలో చేసి వచ్చాడు దేవుడు. ఎన్ని చూస్తూ వచ్చాము చూడండి. ఇంకా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. మన సమయం బట్టి మనము క్లుప్తంగా మనము సమయం పాటిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి ఈ కొద్ది తలంపులతో ఏదేదో పాత ప్రకారం చేయొద్దండి ఆరాధన. మనం విన్నాం కదా, ఇప్పుడు విన్నదాన్ని బట్టి మన జీవితంలో ఏవైతే మనకు అన్వయిస్తూ వస్తాయో, మన జీవితంలో మనకు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి గొప్ప దేవుడో అని ఎరుగుతూ అవి మనము ఉచ్చరిస్తే చాలు. అదే ప్రభువుకు ఆరాధన. మరి మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. వచనం పాడుకొని